టీవీకే అధినేత విజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయ్ ఇంటి వద్దకు పోలీసులు రాగా అప్పటికే ఆయనకు మద్దతుగా భారీగా చేరుకున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఇక్కడే ఉంటామని, విజయ్కు మద్దతుగా వచ్చామని చెబుతున్నారు. ఇక టీవీకే అధిపతి విజయ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు పోలీసులు, అదేవిధంగా విజయ్ అభిమానులకు మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు అభిమానులు అక్కడికి ఎందుకు వచ్చారు? పోలీసులకు వారికి మధ్య వాగ్వాదానికి గల కారణాలేంటి? రేఖ, నిన్న సాయంత్రం ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక రకమైన ప్రచారం తమిళనాడు వ్యాప్తంగా నెలకొంది. విజయ్ని అరెస్ట్ చేస్తారంటూ ఒక ప్రచారం నెలకొన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విజయ్ యొక్క అభిమానులు, టీవీకే కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ దిగ్బంధం చేశారు. ఏదైతే విజయ్ అభిమానులు కానీ ఎవరిని కూడా ఆ వీధుల్లోకి రాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే నిన్న ఘటన జరిగిన తర్వాత విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ అక్కడ మీడియాతో మాట్లాడకుండా కేవలం ఒక ట్వీట్తోనే సరిపెట్టాడు విజయ్. దీంతో ప్రజా సంఘాల వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 43 మంది మరణిస్తే ఇప్పటి వరకు కనీసం వారి విషయం మీద వారికి ఏదైనా ఆర్థిక సాయం అందజేస్తాడా లేదా అన్న విషయాన్ని కూడా పార్టీ తరఫున కానీ సొంతంగా కానీ ఆయన ఒక ప్రకటన వెలువరించలేదు. కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. ఇక టీవీకే పార్టీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన, ఇంతమంది మృతులు, వారికి సంతాపం తెలియజేస్తామంటూ పార్టీ కార్యవర్గం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే విజయ్కు చుట్టూ ఏదైతే గతంలో మదురైలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. తాజాగా మరోసారి అదే ఘటన మర్చిపోకముందే తాజాగా ఏదైతే కరూరులోని తావేలా వద్ద జరిగిన రోడ్ షోలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో మొత్తం 43 మంది ఇప్పటికే మరణించారు. మరో 75 మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో మృతులను ఏదైతే ఆసుపత్రికి చేరుకున్న సీఎం వారి ఏదైతే మృతులకు సంతాపాన్ని తెలియజేశారో, అదే శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటారంటూ కూడా తెలియజేశాడు. తర్వాత క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఆయన ఒక అధికారులతో ఒక సమావేశం నిర్వహించాడు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏదైతే తొక్కిసలాట జరగడానికి ఎందుకు ఏ విషయంలో నిర్లక్ష్యం వహించారన్న కోణంలో కూడా ఆయన తెలుసుకున్నారు. మరోవైపు ఇప్పటికే రిటైర్డ్ జడ్జి అరుణా జగదీష్ తన పనిని ప్రారంభించారు. న్యాయ విచారణ కోసం ఆమె ఘటనా స్థలాన్ని ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారము. ముఖ్యంగా ఏదైతే ఘటనకు సంబంధించి పూర్తిగా సమగ్ర నివేదిక అతి తొందరలో ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రిటైర్డ్ జడ్జి అరుణా బాగున తన పనిని ప్రారంభించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 43 మంది మరణించగా మరికొంతమంది మరణించే అవకాశం ఉంది. సుమారు 75 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. రేఖ. రైట్, థాంక్యూ దామోదర్. థాంక్స్ ఫర్